Hello everyone. Now we are discussing about the kinematic problem. Kinematic problem. A car covers journey in two equal distance. First part is covered with velocity of 3 meters per second, and remaining half part is covered in two equal time intervals with the velocity 5 meters per second and 7 meters per second. Find the average velocity of the journey. So here you need to find the average velocity. You need to find the average velocity of the car journey. Here we need to find out the average velocity of the car journey. So the car covers equal distance. Car covers the distance in equal two parts. So two equal distance. So next, so in that one part is covered 3 meter per second. So ఒక part లో 3 meter per second తో వెళ్తుంది. సో రిమైనింగ్ హాఫ్ పార్ట్ రిమైనింగ్ హాఫ్ పార్ట్ అయితే ఉందో రిమైనింగ్ హాఫ్ పార్ట్ ఇస్ కవర్డ్ ఇన్ టూ ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్. సో రిమైనింగ్ హాఫ్ పార్ట్ ఇది కదా. సో రిమైనింగ్ హాఫ్ పార్ట్ లో టూ ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్ లో టూ ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్ లో ఎంత వెలాసిటీ వెళ్తుంది టూ ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్ విత్ ది వెలాసిటీ 5 మీటర్ పర్ సెకండ్. సో ఒక దాంట్లో 5 మీటర్ పర్ సెకండ్ టూ ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్ కదా. నెక్స్ట్ ఇంకో టైమ్ ఇంటర్వెల్ లో 7 మీటర్ పర్ సెకండ్స్ వెలాసిటీ వెళ్తుంది. సో ఫైండ్ ది యావరేజ్ వెలాసిటీ అంటారు. సో టూ ఈక్వల్ డిస్టెన్స్ ఓకేనా. నెక్స్ట్ సెకండ్ పార్ట్ లో రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ది పార్ట్ లో టూ ఈక్వల్ ఇంటర్వెల్స్ లో 5 మీటర్ పర్ సెకండ్ 7 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీని కార్ అనేది ట్రావెల్ అవుతుంది. సో ఫైండ్ ది యావరేజ్ వెలాసిటీ అంటున్నాం. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియో డిస్కస్ చేసాం ఆల్రెడీ. సో టూ ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్ ఉంటే ఒకవేళ డిఫరెంట్ వెలాసిటీ టూ ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్ ఉంటే దాని ఒక వెలాసిటీ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం, యావరేజ్ వెలాసిటీ. సో ఇక్కడ యావరేజ్ వెలాసిటీ అంటే సమ్ వెలాసిటీ ఆఫ్ ది వన్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్. సో రెండింటిని కంబైన్ చేస్తే మనకు యావరేజ్ వెలాసిటీ వస్తుంది కదా. సో ఇక్కడ దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్ సెకండ్ పార్ట్. సో సెకండ్ పార్ట్ లో యావరేజ్ వెలాసిటీ ఎంత అవుతుంది. సో యావరేజ్ వెలాసిటీ మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియో ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో టూ ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్ ఇచ్చి డిఫరెంట్ వెలాసిటీ ఇస్తే ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి యావరేజ్ వెలాసిటీ. సో v1 ప్లస్ v2/2. తెలుగు వాళ్ళు ఒకసారి వీడియో చూడండి, ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో టూ ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్ ఇచ్చి డిఫరెంట్ వెలాసిటీ ఇస్తే ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి యావరేజ్ వెలాసిటీ ఫార్ములా ఏంటి. సో v1 ప్లస్ v2/2. సో సబ్స్టిట్యూట్ చేయండి. సో v1 ఈజ్ 5, v2 ఈజ్ 7/2. సో ఎంత వస్తుంది 12/2. నథింగ్ బట్ 6 మీటర్ పర్ సెకండ్. 6 మీటర్ పర్ సెకండ్. సో ఫస్ట్ హాఫ్ ఈజ్ ఫస్ట్ 3 మీటర్ పర్ సెకండ్ అండ్ రిమైనింగ్ 6 మీటర్ పర్ సెకండ్. ఎంత వెలాసిటీ వెళ్తుంది కారణం 6 మీటర్ పర్ సెకండ్. సో ఇప్పుడు ఏంటి నెక్స్ట్ టూ ఈక్వల్ డిస్టెన్స్ కదా. సో ఈక్వల్ టైం ఇంటర్వల్ అయిపోయింది. సో ఫస్ట్ పార్ట్ ఇస్ కవర్డ్ విత్ ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్ ఇస్ కవర్డ్ విత్ టూ ఈక్వల్ డిస్టెన్స్. సో టూ ఈక్వల్ డిస్టెన్స్ ఇచ్చి డిఫరెంట్ వెలాసిటీ ఉంది. దీని ఫార్ములా ఏంటి, యావరేజ్ వెలాసిటీ ఫార్ములా. సో యావరేజ్ వెలాసిటీ ఈక్వల్ టు 2v1 v2/v1 ప్లస్ v2. దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. యావరేజ్ వెలాసిటీ ఈక్వల్ టు 2 ఇంటూ v1 వెలాసిటీ ఎంత, 3. v2 వెలాసిటీ ఎంత, 6/v1 ప్లస్ v2, 3 ప్లస్ 6. సింప్లిఫై చేయండి ఎంత వస్తుంది 36/9. సో 36/9 మీన్స్ 4 మీటర్ పర్ సెకండ్. యావరేజ్ వెలాసిటీ ఈజ్ 4 మీటర్ పర్ సెకండ్. సో క్వశ్చన్ జాగ్రత్త చదవండి. సో కార్ కవర్స్ జర్నీ టూ ఈక్వల్ డిస్టెన్స్ అంటున్నాడు. సో టూ ఈక్వల్ డిస్టెన్స్ కవర్ చేస్తుంది. సో ఫస్ట్ పార్ట్ ఈజ్ 3 మీటర్ పర్ సెకండ్. సో రిమైనింగ్ సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో రిమైనింగ్ హాఫ్ పార్ట్ రిమైనింగ్ హాఫ్ పార్ట్ ఎంత కవర్ చేస్తుంది, టూ ఈక్వల్ టైమ్ ఇంటర్వల్స్ కవర్ చేస్తుంది. ఎంత, 5 and 7. సో ఫస్ట్ దీని యావరేజ్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయండి. చేసిన తర్వాత ఏమవుతుంది, సో టూ ఈక్వల్ డిస్టెన్స్ కదా. సో నెక్స్ట్ టూ ఈక్వల్ డిస్టెన్స్ ఉన్నప్పుడు వెలాసిటీ డిఫరెంట్ ఉన్నప్పుడు ఫార్ములా ఏంటిది. సో యావరేజ్ వెలాసిటీ ఈక్వల్ టు 2v1 v2/v1 ప్లస్ v2. ఈ సబ్స్టిట్యూట్ చేయండి ఇందులో. సో అప్పుడు మీకు యావరేజ్ వెలాసిటీ వస్తుంది టోటల్. సో యావరేజ్ వెలాసిటీ ఈక్వల్ టు ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. సో 4 మీటర్ పర్ సెకండ్. ఆన్సర్ ఈజ్ 4 మీటర్ పర్ సెకండ్. సో దిస్ ఇస్ అబౌట్ ది కైనమాటిక్ ప్రాబ్లమ్ రిగార్డింగ్ ది యావరేజ్ వెలాసిటీ. సో ఒక యావరేజ్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయమంటే సో ఈ విధంగా సాల్వ్ చేయాలి.
So next, instantaneous speed. Instantaneous speed. Instantaneous speed or velocity. Instantaneous speed or velocity. Velocity or speed. How to find the instantaneous velocity? How to find the instantaneous velocity? What the formula of instantaneous velocity? What is the formula of instantaneous velocity? So instantaneous velocity V, instantaneous velocity is equal to, we can write as a, so differentiation of x with respect to t. So dx by dt. So x అంటే ఏంటి ఇక్కడ displacement. So displacement or distance. So displacement. So distance is function of time. So distance is function of time. So దేని ఫంక్షన్ ఉంటుంది, టైం యొక్క ఫంక్షన్. ఓకే, డిస్టెన్స్ ఈజ్ ఫంక్షన్ ఆఫ్ టైం. సో చూడండి, ఎప్పుడైతే మీరు టైం ఇంక్రీజ్ అవుతున్న కొద్ది ఏమవుతుంది, డిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఆబ్జెక్ట్ అనేది మోషన్ ఉంది అనుకో సపోజ్. సో ఆబ్జెక్ట్ మోషన్ ఉన్నప్పుడు ఏమవుతుంది, సో టైం అనేది ఇంక్రీజ్ అయిన కొద్ది డిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా. సో డిస్టెన్స్ ఈజ్ ఫంక్షన్ ఆఫ్ టైం. సో సపోజ్ మీరు వెలాసిటీని ఫైండ్ అవుట్ చేయాలి, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. ఫార్ములా ఏంటి, డిఎక్స్ బై డిటి. సో ఎక్స్ ఈజ్ ఫంక్షన్ ఆఫ్ టైం కదా. సో మీకు ఏమి ఇస్తారు, క్వశ్చన్లో మీకు ఈక్వేషన్ ఇస్తాడు, ఓకేనా. సో ఎక్స్ యొక్క ఈక్వేషన్ ఇస్తాడు. సో దాన్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుంది, సో ఇన్స్టంటేనియస్ వెలాసిటీ వస్తుంది. సో సపోజ్ ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ అంటున్నాను. సో ఎక్స్ ఈజ్ ది ఫంక్షన్ ఆఫ్ టైం. సో ఒకవేళ మీకు t1 టైం దగ్గర ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. t1 టైం దగ్గర ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయమంటే ఏమన్నా రాస్తారు, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు, సో ఫంక్షన్ ఆఫ్ టైం కదా. సో డి ఎక్స్ బై డిటి. దేని డిఫరెన్షియేషన్ చేయాలి, ఎక్స్ డిఫరెన్షియేషన్ చేయాలి. సో ఎక్స్ ఈజ్ ది ఫంక్షన్ ఆఫ్ టైం కదా. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి t1. సో అప్పుడు ఏమన్నా రాసి దీన్ని, సో వి ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ t1. So now you discuss about the problem regarding the instantaneous velocity. Regarding the instantaneous velocity. So the distance traveled by an object. Distance traveled by an object by is equal to, equation ఏమి ఇచ్చిండు, సో డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ఏమి ఇచ్చిండు, s is equal to 2.5 into t square. Next, the instantaneous velocity or the instantaneous, so the instantaneous velocity of the object. So ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, instantaneous velocity. So v instantaneous velocity ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. Instantaneous velocity of the object after, so time t is equal to 5 seconds. సో 5 seconds తర్వాత ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఎంత ఉంటుంది ఆబ్జెక్ట్ అని అడుగుతున్నాడు. ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఆఫ్టర్ 5 seconds. సో ఈక్వేషన్ ఏమి ఇచ్చిండు, సో s is equal to 2.5 into t square. So s is nothing but displacement. So displacement is equal to ఏమి ఇచ్చిండు, 2.5 into t square. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది, వెలాసిటీ కదా, ఓకేనా. సో differentiation of, suppose if you want to find out the instantaneous velocity, so how you can find, so instantaneous velocity is equal to differentiation of, so distance or displacement. So ఇక్కడ ఏమంటాం, differentiation of s with respect to t. సో s is equal to ఏమన్నా రాయొచ్చు, సో 2.5 into t square కదా. సో దీని యొక్క డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, సో d by dt of 2.5 into t square. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ 2.5 into t square ఏమవుతుంది, సో t, సో 2 అని పవర్ అని వస్తే ఏమవుతుంది, సో డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, సో 2.5 into సో 2t. దీన్ని ఇంకేమన్నా రాయొచ్చు, దీన్ని 2t into, దీన్ని ఏమన్నా రాయొచ్చు, 2t into 2.5 అని రాయొచ్చు కదా. సో డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, 2t into 2.5. సో దీన్ని ఏమన్నా రాయొచ్చు, 2t into 2.5 నచ్చుకుంటే 5t. సో మనకి ఎక్కడ కావాలి వెలాసిటీ, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ 5 seconds దగ్గర కదా. సో 5 seconds సబ్స్టిట్యూట్ చేయండి, 5 into t. సో 5 into 5, సో నథింగ్ బట్ 25.
వెలాసిటీ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఎంత 25 మీటర్ పర్ సెకండ్. ఇన్స్టంటేనియస్ వెలాసిటీ is 25 meter per second. So this is about the instantaneous velocity of the object. సపోజ్ ఈక్వేషన్ ఒకవేళ ఈ విధంగా ఇచ్చిన అనుకోండి, ఇక్కడ ఈక్వేషన్ చేంజ్ చేస్తున్నా. సపోజ్ నేను డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ఏమి ఇచ్చా, x ఈక్వల్ టు 5t స్క్వేర్ మైనస్ 4t ప్లస్ 5 ఇచ్చాను. సో ఎంత డిస్ప్లేస్మెంట్ ఉంది, సో x ఈక్వల్ టు 5t స్క్వేర్ మైనస్ 4t ప్లస్ 5. సో హియర్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ది వెలాసిటీ, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఎట్ టైమ్ t ఈక్వల్ టు 2 seconds. 2 seconds దగ్గర ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ద ఫార్ములా ఆఫ్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ? So we can write as a instantaneous velocity is equal to differentiation of displacement or distance by with respect to time. So differentiation of x with respect to time. So ఎంత ఇచ్చిండు ఇక్కడ డిస్టెన్స్ అనేది, సో ఈక్వేషన్ ఏమి ఇచ్చిండు, సో 5t స్క్వేర్. సో దీని డిఫరెన్షియేషన్ ఆఫ్ d by dt of 5t స్క్వేర్. సో d by dt of 5t స్క్వేర్ minus 4t plus 5. సో d by dt, సో డిఫరెన్షియేషన్ చేయండి. సో 5t స్క్వేర్ అంటే ఏమొస్తుంది 10t. సో మైనస్, సో 4 into t నథింగ్ బట్ 1 plus 5 nothing but d by dt of 5 nothing but 0. So substitute the t in place of, substitute the 2 in place of t. So substitute the same అవుతుంది 2 into 2 minus 4 plus 0. So 10 into 2 20 minus 4. So you can get 16 meter per second. So instantaneous velocity is 16 meter per second. So this is about the instantaneous velocity. So మీ క్వశ్చన్ లో instantaneous velocity ఫైండ్ అవుట్ చేయమంటే, సో డిఫరెన్షియేషన్ ఆఫ్ x విత్ రెస్పెక్ట్ టు t. సో ఇక్కడ x ఈజ్ ఫంక్షన్ ఆఫ్ టైం. సో ఈక్వేషన్ ఇస్తాను మీకు, సో x ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఫంక్షన్ ఇస్తే, సో ఈ ఫంక్షన్ ని డిఫరెన్షియేషన్ చేయాలి. చేస్తే మీకు ఏమొస్తుంది, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ వస్తుంది. సో క్వశ్చన్ లో సో s ఈజ్ ఈక్వల్ టు ఆర్ x ఈజ్ ఈక్వల్ టు అని ఇస్తాడు. సో ఇక్కడ ఏమని ఇచ్చాడు, x ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఇచ్చింది కదా, సో x ఈజ్ సో ఫంక్షన్ ఆఫ్ ది టైం ఇచ్చింది కదా. సో దీని డిఫరెన్షియేషన్ ఇస్తే మీకు ఏమొస్తుంది, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వీడియోస్ కూడా ఇంకా అప్లోడ్ చేస్తాను. సో రెగ్యులర్ వాచ్ చేస్తూ ఉండండి. సో థ్యాంక్ యూ.